హలో గైస్, ఈ రోజు వీడియోలో మీరు తమిళలో చూసి ఉంటారు, అలాగే టైటిల్లో చూసి ఉంటారు. తల్లి కొందరం పథకానికి సంబంధించి డబ్బులు అనేది పడ్డాయో లేదో, ఏ అకౌంట్ లో పడ్డాయి, ఎంతమంది పిల్లలకు డబ్బులు పడ్డాయి, ఆధార్ కార్డు నెంబర్ ద్వారా తల్లి కొందరం పథకానికి సంబంధించి స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు. ఏ విధంగా స్టేటస్ అనేది తెలుసుకోవాలో మీకు ఈ వీడియోలో డీటెయిల్గా అయితే చెప్తాను. వీడియోని లైక్ చేయకుంటే వీడియోని లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. ఫ్రెండ్స్, వెబ్సైట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ ఇవ్వడం జరిగింది. డిస్క్రిప్షన్ లింక్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా మీకు వెబ్సైట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ స్కీమ్ దగ్గర సెలెక్ట్ స్కీమ్ మీద క్లిక్ చేసి తల్లికి వందనం అని సెలెక్ట్ చేసుకోండి. తల్లికి వందనం అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇయర్ దగ్గర సెలెక్ట్ ఇయర్ మీద క్లిక్ చేసి 2026-27 అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సర్చ్ పేజ్ దగ్గర సెలెక్ట్ సర్చ్ మీద క్లిక్ చేసి ఇక్కడ మదరు, ఫాదరు, గార్డియను, అలాగే చైల్డ్, అలాగే ఎన్రోల్మెంట్ ఐడి అని మీకు ఈ విధంగా ఇక్కడ 3 రకాల ఆప్షన్లు అయితే వస్తాయి. తల్లి యొక్క ఆధార్ కార్డు నెంబర్ ద్వారా మీరు స్టేటస్ అని తెలుసుకోవాలనుకుంటే మీరు మదర్, ఫాదర్, గార్డియన్ అని సెలెక్ట్ చేసుకోండి. ఒకవేళ చైల్డ్కి సంబంధించి ఆధార్ కార్డు నెంబర్ ద్వారా స్టేటస్ అని తెలుసుకోవాలనుకుంటే చైల్డ్ అని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద ఆధార్ కింద బాక్స్లో ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. పైన మీరు మదర్ సెలెక్ట్ చేసుకుంటే మదర్కి సంబంధించి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు చైల్డ్ సెలెక్ట్ చేసుకుంటే చైల్డ్కి సంబంధించి ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత లోడింగ్ అనేది అవుతుంది. లోడింగ్ అయిన తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత కింది స్క్రాల్ చేయండి. కింది స్క్రాల్ చేసిన కింద మీకు ఎంటర్ క్యాప్చా దగ్గర పైన బాక్స్లో కనిపిస్తున్న క్యాప్చా అనేది కింద అయితే ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత ఎంటర్ ఓటీపీ దగ్గర పైన మీరు ఎంటర్ చేసిన ఆధార్ నెంబర్కి లింక్ అయిన మొబైల్ నెంబర్కు ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ ఓటీపీ దగ్గర మీరు ఓటీపీ అయితే ఎంటర్ చేయండి. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీరు వెరిఫై ఓటీపీ మీద క్లిక్ చేయండి. లోడింగ్ అయిన తర్వాత జస్ట్ మీరు కింది స్క్రాల్ చేయండి. కింది స్క్రాల్ చేసి కింద మీకు బేసిక్ డీటెయిల్స్ దగ్గర మీకు బేసిక్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అలాగే అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర మీకు అప్లికేషన్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. కింద అప్లికేషన్ డీటెయిల్స్ దగ్గర మీకు అప్లికేషన్ నెంబర్ వచ్చి అప్లికేషన్ మదర్ నేము, అలాగే అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబుల్ అని వస్తే తల్లి కొందరం పథకానికి సంబంధించి మీకు డబ్బులు అయితే పడతాయి. అలాగే మీకు రిమార్క్స్ దగ్గర మీకు ఎలిజిబుల్ అనేది ఉండాలి. రిమార్క్స్ దగ్గర అలాగే అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబుల్ అని ఉంటే తల్లి కొందరం పథకానికి సంబంధించి మీకు డబ్బులు అయితే పడతాయి. అప్లికెంట్ మదర్ దగ్గర మీకు అప్లికెంట్ మదర్ నేమ్ అయితే ఉంటుంది. అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబుల్ అని ఉంటుంది. అలాగే రిమార్క్స్ దగ్గర ఎలిజిబుల్ అని ఉంటుంది. స్టేట్ దగ్గర మీకు 13,000 రూపాయలు అయితే ఉంటుంది. అలాగే సెంట్రల్ స్టేట్ దగ్గర మీకు ఎటువంటి అమౌంట్ అనేది ఉండదు. అమౌంట్ సెండ్ టు స్కూల్ అండర్ ఆర్టీఐ దగ్గర మీ పిల్లలు ఒకవేళ ఆర్టీఐ కింద ఫ్రీ సీట్ వచ్చి ఆర్టీఐ కింద ఒకవేళ చదువుతుంటే మీకు ఇక్కడ అమౌంట్ అనేది చూపిస్తుంది. అమౌంట్ అనేది చూపించి మీ అమౌంట్ అనేది డైరెక్ట్గా స్కూల్ అకౌంట్గా సెండ్ చేస్తారు. ఆ అమౌంట్ అనేది ఇక్కడ చూపిస్తుంది. టోటల్ అమౌంట్ దగ్గర మీకు టోటల్ అమౌంట్ అనేది చూపిస్తుంది 13,000 రూపాయలు అనేది. అప్లికేషన్ స్టేటస్ దగ్గర మీకు ఎలిజిబుల్, అలాగే రిమార్క్స్ దగ్గర ఎలిజిబుల్ అని చూపిస్తే తల్లి యొక్క అకౌంట్లో 2-3 రోజుల్లో డబ్బులు అయితే పడతాయి. ఈ విధంగా తల్లి కొందరం పథకానికి సంబంధించి స్టేటస్ అనేది తెలుసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియోని లైక్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.